విస్మయ్ ఫుడ్ వీక్షకులకి ఈరోజు నేను చెప్పబోతున్న ప్రసాదం గూడాన్నం అంటే బెల్లం అన్నం. లలితా సహస్రనామాలు చదివే ప్రతి ఒక్కరికి ఈ నామం తెలుసు. సహస్రనామాల్లో 501వ నామం గూడాన్న ప్రీత మానస, అంటే అమ్మకి బెల్లం అన్నం అంటే ప్రీతి అని. ఈ గూడాన్నం దాదాపుగా తెలుగువారు చేసేటువంటి చక్కెర పొంగల్ తీరే, కానీ తమిళులు కన్నడిగులు చేసే గూడాన్నంలో పెసరపప్పు లాంటివి వెయ్యరు. ఇదే అసలైన గూడాన్నం అంటారు వారు. నే చేస్తున్న తీరు నేటికి మీకు మధుర మీనాక్షి అమ్మకి, మైసూరు చాముండేశ్వరి అమ్మకి నివేదించే తీరు. ఇంకా తమిళులు ఇదే గూడాన్నాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు. ఆ తీరుని నేను మీకు ఆఖరణ చెప్పాను. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా కుక్కర్లో లేదా మామూలు గిన్నెలో అరకప్పు కడిగి గంటసేపు నానబెట్టినటువంటి బియ్యంలో 1.5 కప్పుల నీళ్లు పోసి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. తమిళులు చిట్టి ముత్యాల బియ్యాన్నే వాడాలి అని కూడా అంటారు. ఉంటే చిట్టి ముత్యాల బియ్యం వాడుకోండి, లేదా మనం రోజు తినేటువంటి తెల్ల బియ్యం వాడుకోవచ్చు. 4 కూతల తర్వాత అన్నం మెత్తగా ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని కాస్త మెత్తగా ఎనుపుకోండి. ఇప్పుడు పాకం కోసం బియ్యానికి 4 గింతలు అంటే 2 కప్పుల బెల్లం అవుతుంది. ఇందులో 1/4 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి. కాస్త పాత బెల్లం అయితే గూడాన్నానికి మంచి ఎర్రటి రంగు వస్తుంది. తెల్లటి బెల్లం వాడేవారు అరకప్పు నీళ్లు పోసుకొని ఎక్కువసేపు మరిగిస్తే బెల్లం మంచి రంగులోకి వస్తుంది. ఇక్కడ కేవలం బెల్లం కరిగించాలంతే. జిగురు లేదా తీగపాకం పట్టకూడదు. అలా చేస్తే అన్నానికి పట్టదు. కరిగిన బెల్లాన్ని వడకట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకంలో ఉడికించుకున్నటువంటి అన్నం వేసి మీడియం ఫ్లేమ్ మీద సుమారుగా 15 నుంచి 20 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడికించుకోవాలి. బెల్లం పాకంలో ఉడుకుతున్నటువంటి అన్నంలో ప్రతి 5 నిమిషాలకోసారి టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు గూడాన్నానికి గొప్ప రుచి చేకూరుతుంది. బియ్యం నెయ్యి సమానం, అంటే అరకప్పు నెయ్యి అవసరం అవుతుంది ఈ కొలత గూడాన్నానికి. లలితా సహస్రాల్లో 483వ నామం నుండి 533వ నామం వరకు ఎన్నో నామాల్లో ప్రసాదాలు కనిపిస్తాయి. అంటే పాయసాన్న ప్రియ, ముగ్ధౌధనోసక్త చిత్త, హరిద్రాన్నైక రసిక, దధ్యన్నాసక్త హృదయ, ఇవన్నీ కూడా గర్భం దాల్చిన తర్వాత అంటే 3వ నెల నుండి 9వ నెల వరకు ప్రతి నెల గర్భవతి తినాల్సినటువంటి ప్రసాదాలు. ప్రతి ప్రసాదానికి ఓ విశిష్టత ఉంది. వీటికి ఖచ్చితమైన కొలతలు, విధానాలు ఉన్నాయి. అవన్నీ తొందరలో నేను వీడియో చేస్తాను. అరకప్పులో 1/3 కప్పు దాకా మధ్యన నెయ్యి వేశాక సుమారుగా అంటే 15 నిమిషాలకి అన్నం ఈ రంగులోకి వచ్చింది. ఇప్పుడు ఇందులో 2 చిటికెళ్ల పచ్చకర్పూరం, 4 దంచినటువంటి యాలకులు వేసుకోండి. ఆ తర్వాత కలిపి దింపేసుకోండి. మిగిలిన నెయ్యి కరిగించి అందులో చిన్న పిడికెడు జీడిపప్పు వేసి ఎర్రంగా వేపుకోండి. వేపుకున్న జీడిపప్పును గూడాన్నంలో కలిపేయండి. అంతే, గూడాన్నం తయారు. ఈ గూడాన్నాన్ని తమిళులు మాత్రం అరటిపండు ముక్కతో కలిపి ఆలయాల్లో ప్రసాదంగా ఇస్తారు. మీరు తమిళుల తీరులోనూ నివేదించుకోవచ్చు, లేదా మామూలుగాను నివేదించుకోవచ్చు. నచ్చిందా ఈ గూడాన్నం? ఇకపై మీరు ప్రతి శుభకార్యానికి, పండుగలకి ఈ తీరులో గూడాన్నం చేసి చూడండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు తయారు చేసిన గూడాన్నం పిక్చర్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ అక్కడ మీరు నాకు ట్యాగ్ చేయొచ్చు. రెసిపీని వివరంగా తెలుసుకోవడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోను తెలుగులోనూ అందుబాటులో ఉంది.